హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్క్షాప్ తెలుగు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తున్నది వచ్చి ఒక డీప్ ఫ్రీజర్కి కండెన్సర్ వచ్చి అన్ సైజులో మనకు దొరకలేనప్పుడు దానికి వచ్చి మనం ఎలా మాడిఫై చేద్దామని చూడబోతున్నాము. ఇది వచ్చి ఒక 400 లీటర్ బాక్స్. దీనికి వచ్చి ఇన్నర్ కండెన్సర్ వచ్చి పోయి ఉంటుంది. అది కాకుండా అవుటర్ వచ్చి కొంచెం చిన్న సైజు ఉంటుంది అనమాట. అది వచ్చి మనకి ఎగ్జాక్ట్ సైజు దొరకలేదు. మనం వచ్చి దాన్ని మెజర్మెంట్ చేసుకునేసి నార్మల్ ఒక కండెన్సర్ అంటే ఒక 12 రోలు లేదా 14 రోలు ఉన్న కండెన్సర్ వచ్చి మనం కట్ చేసి దానికి వచ్చి మాడిఫై చేయబోతున్నాము. దానికి మనకు హైట్ ఎంత, విత్ ఎంత మనం చూసుకునేసి మనకు ఆ ఫ్యాన్కి ముందరకి ప్లేస్ అన్ని మనం మెజర్మెంట్ చేసుకునేసి ఇది కట్ చేయడం అనేది జరుగుతుంది. ఇది వచ్చి మామూలుగా వచ్చి మనకు ఇన్నర్ కూలింగ్ కాయిల్ లీకేజ్ అయిన బాక్స్కి మనం యాక్చువల్గా కాయిల్ చుట్టున్నాము. ఆ బాక్స్కి మనం దీన్ని వేస్తున్నాము. ఇది మనం ఒకవేళ అంటే ఒక 300 లీటర్ బాక్స్ 200 అలాంటి దానికి కొంచెం ఎగ్జాక్ట్ కరెక్ట్గా సరిపోతుంది. ఒకవేళ 500 లీటర్ అన్నప్పుడు మనం ఆ కండెన్సర్ మనం పెట్టేటప్పుడు దానికి సరిపోయే ఫ్యాన్ గాలి అనేది బాగుండాలా. ఒకవేళ మనం ఈ విధంగా ఎక్స్టర్నల్గా కూలింగ్ కాయిల్ చుట్టే బాక్స్ అయితే ఏం కాదు, కొంచెం అంటే ఫ్యాన్ గాలి తక్కువ ఉన్న అడ్జస్ట్ అయిపోతుంది. ఇది మనకు అంటే లోపల పైపులు లెంత్ పెరుగుతుంది కాబట్టి మనకు ఇన్నర్ కన్నా అంటే ఒరిజినల్ కూలింగ్ కాయిల్ అయితే అప్పుడు వచ్చి ఫ్యాన్ గాలి బాగుండాలా. అలా ఉండిందంటే సరిపోతుంది అనమాట. కట్ చేస్తున్నాము. ఇప్పుడు మనం వచ్చి దాన్ని మనకు ఏ టైప్ కావాలో దాన్ని అదే విధంగా మడత పెట్టాలా. ఇప్పుడు మనం 4 పీసులు కట్ చేస్తున్నాం అంటే దాన్ని రెండుగా మనం మడతేసేటప్పుడు మనకు ఎగ్జాక్ట్ సైజ్ అనేది వస్తుంది. దాన్ని మనం ఫ్యాన్ ముందర మనం సెట్ చేసి మనం నార్మల్గా ఫిల్టరు క్యాబ్లరు అన్ని మనం దాంట్లో వేసుకునేస్తే సరిపోతుంది. ఫ్యాన్ గాలి అనేది చాలా మస్ట్. పర్ఫెక్ట్గా గాలి అనేది లాగాల. కొంచెం వీక్ అయినా మనకు ఎక్కువ కండెన్సర్ హీట్ అవ్వడం జరుగుతుంది. నార్మల్గా దాంట్లో ఉన్న కండెన్సర్ అయినా కూడా మనం యాక్చువల్గా వేసేటప్పుడు కొంచెం మనకు ఒక్కొక్క వైపుకి ఇంకొక వైపు కొంచెం గ్యాప్ ఉంటుంది కాబట్టి ఆ గాలి అనేది చాలా మస్ట్ అనమాట. ఎక్స్ట్రా ఉన్న పైపు కూడా మనం దాన్ని ఆ విధంగా వేస్ట్ చేయకుండా పెట్టేసి మనం బాక్స్లో సెట్ చేయబోతున్నాం అనమాట. సెట్ చేస్తే మనకి ఎక్స్టర్నల్ కూలింగ్ కాయిల్ బాక్స్కి ఇన్నర్ కండెన్సర్ పోయిన దానికి ఇది ఎక్సలెంట్గా వచ్చి సెట్ అవుతుంది. ఇది